ఇవాళ క్లాస్‌లో మనము గ్రాఫ్ ట్రావర్సల్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. బీఎఫ్ఎస్ అంటే ఏంటి? డీఎఫ్ఎస్ అంటే ఏంటి? విత్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో, ఇక్కడ బీఎఫ్ఎస్ ఫస్ట్ బీఎఫ్ఎస్ గురించి డిస్కస్ చేద్దాము. సో, బీఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో, ఈ ఆల్గోరిథంలో ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఒక గ్రాఫ్ తీసుకుంటాము నార్మల్‌గా. సో, దాంట్లో ఒక పర్టిక్యులర్ నోడ్ అనేది కన్సిడర్ అంటే స్పెసిఫిక్‌గా ఈ నోడ్ నుండే ట్రావర్స్ అనేది స్టార్ట్ పెట్టాలి అనే రూల్ అయితే ఏదీ లేదు. ఇన్ కేస్ క్వెషన్‌లో పర్టిక్యులర్ నోడ్ నుండి ట్రావర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి అంటే, ఆ పర్టిక్యులర్ నోడ్ నుండి స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే మన ఇష్టం ఏ నోడ్ నుండైనా ట్రావర్స్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ సమ్ పర్టిక్యులర్ నోడ్ తీసుకున్నప్పుడు, ఆ నోడ్ యొక్క అడ్జసెంట్ నోడ్ అంటే సైడ్ బై సైడ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనము ట్రావర్స్ చేస్తాము. వన్స్ ఆ అడ్జసెంట్ నోడ్స్ అనేటివి ట్రావర్స్ చేసిన తర్వాత, ఆ అడ్జసెంట్ నోడ్ యొక్క అడ్జసెంట్‌ని మళ్ళీ ట్రావర్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. సో, ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ మనము ఒక అన్‌డైరెక్టెడ్ గ్రాఫ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6 వర్టిసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి బీఎఫ్ఎస్‌లో క్యూ డేటా స్ట్రక్చర్ హెల్ప్ అయితే తీసుకుంటాము. సో, క్యూ డేటా స్ట్రక్చర్‌ని ఇక్కడ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ రిజల్ట్ అనేది రాద్దాము. సో, బీఎఫ్ఎస్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది? సో, ఈ ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేద్దాము. సో, ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టే స్పెసిఫిక్‌గా ఈ వర్టెక్స్ నుండి ట్రావర్స్ అనేది స్టార్ట్ చేయండి అన్నప్పుడు పర్టిక్యులర్ వర్టెక్స్ నుండి స్టార్ట్ చేస్తాము. సో, ఇక్కడ నేను ఆహ్, 1ని రూట్ నోడ్ లాగా కన్సిడర్ చేసుకొని 1 నుండి నా ట్రావర్స్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, ఇక్కడ సో, ఫస్ట్ వచ్చేసి నా బిగినింగ్ నోడ్ ఏంటి? 1. సో, ఆ 1ని నేను క్యూలో ఎంటర్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ మనకి తెలుసు క్యూఏ దీన్ని ఫాలో అవుతుంది రూల్. ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ అనే రూల్‌ని ఫాలో అవుతుంది. సో, 1ని నేను క్యూలో ఇన్సర్ట్ చేశాను. సో, దీన్ని ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను. సో, ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ కాబట్టి ఫస్ట్ 1 ఎంటర్ అయింది. సో, ఇప్పుడు నేను 1ని డిలీట్ చేసి దీన్ని నేను రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ రూట్ నోడ్‌ని ఇన్సర్ట్ చేసాము క్యూలోకి. ఇన్సర్ట్ చేసి 1ని డిలీట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేసాము. సో, దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే 1ని దేన్నైతే డిలీట్ చేసామో సో, ఇక్కడ మనము 1ని ట్రావర్స్ చేసేసాము. అయిపోయింది. దీని అడ్జసెంట్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇప్పుడు మనము క్యూలోకి ఎంటర్ చేయాలి. సో, 1 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి మనకి 2 అండ్ 5. సో, 2 అండ్ 5ని ఇన్సర్ట్ చేద్దాము. సో, 2 అండ్ 5 నన్నా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు అంటే 5, 2 నన్నా ఇన్సర్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. స్పెసిఫిక్‌గా ఈ వేలోనే వెళ్ళాలనైతే ఏమీ లేదు. సో, ఇప్పుడు ఫస్ట్ నేను 2 ఎంటర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి 5. సో, 5ని ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసాము? రూట్ నోడ్ లాగా 1ని కన్సిడర్ చేసాము. సో, 1ని కన్సిడర్ చేసి 1ని క్యూలోకి ఇన్సర్ట్ చేసాము. ఇన్సర్ట్ చేసి 1ని డిలీట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేసాము. సెకండ్ స్టెప్ వచ్చేసి 1 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఏవైతే ఉంటాయో వీటిని కన్సిడర్ చేసి క్యూలోకి ఇన్సర్ట్ చేసాము. సో, క్యూలో 2 అండ్ 5ని ఇన్సర్ట్ చేసాము. సో, నెక్స్ట్ ఎవరు పాపౌట్ లైక్ డిలీట్ అవ్వాలి మనకి 2 డిలీట్ అవ్వాలి. సో, 2ని డిలీట్ చేసి 2ని రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తున్నాము. సో, వన్స్ 2 అనేది డిలీట్ అయిన తర్వాత 2 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేయాలి మనము. సో, నెక్స్ట్ 5కి వెళ్ళొద్దు. సో, 2 ఎప్పుడైతే డిలీట్ అవుతుందో దీని యొక్క అడ్జసెంట్ నోడ్స్‌ని మనము క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. సో, ఇప్పుడు 2 అనేది డిలీట్ అయిపోయింది. సో, దీని యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి మనకిప్పుడు 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. అడ్జసెంట్ నోడ్స్ అండ్ అన్‌విజిటెడ్ నోడ్స్ అంటే ఆల్రెడీ క్యూలో ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని మనము ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే అన్‌విజిటెడ్ నోడ్స్ ఉంటాయో వాటిని మనము ఇన్సర్ట్ చేయాలి. సో, అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్. సో, ఇక్కడ 2ని డిలీట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేసాము. సో, 2 యొక్క అడ్జసెంట్ నోడ్స్ చెక్ చేస్తే మనకి ఏవేవి వచ్చాయి 5, 4 అండ్ 3. 5 ఆల్రెడీ క్యూలో ప్రెజెంట్ అయ్యి ఉంది మనకి. సో, నెక్స్ట్ ఏవేవి ఉన్నాయి 4 అండ్ 3. సో, 4 క్యూలో ఇన్సర్ట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ 3ని కూడా ఇన్సర్ట్
చేస్తున్నాము. అయిపోయింది. నెక్స్ట్ 1, 2 డిలీట్ అయిపోయి రిజల్ట్ లాగా ప్రింట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి మనకి 5. సో, 5ని క్యూలో నుండి డిలీట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తున్నాము. సో, ఇప్పుడు 5ని ప్రింట్ చేసిన తర్వాత ఏం చెక్ చేయాలి మనము? 5 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము చెక్ చేయాలి. సో, 5 డిలీట్ చేసాము. అండ్ 5 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి మనకిప్పుడు 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 4 ఉంది. అండ్ నెక్స్ట్ 6 కూడా ఉంది. సో, దీంట్లో అన్‌విజిటెడ్ ఏంటి? 1 ఆల్రెడీ విజిట్ చేసాము. నెక్స్ట్ 2 ఆల్రెడీ విజిట్ చేసాము. నెక్స్ట్ 4 ఆల్రెడీ ఉంది క్యూలో. సో, నెక్స్ట్ ఏది అన్‌విజిటెడ్ ఉంది? 6 ఉంది. సో, 6ని మనం ఇక్కడ క్యూలో ఇన్సర్ట్ చేయాలి. ఓకే. సో, 5 అయిపోయింది. నెక్స్ట్ 4. సో, 4ని క్యూలో నుండి డిలీట్ చేసి 4ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము. లైక్ రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తున్నాము. సో, మళ్ళీ ఏం చెక్ చేయాలి? 4 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఏంటో చెక్ చేయాలి. సో, 4 యొక్క అడ్జసెంట్ వర్టిసెస్ ఏంటి మనకి? 5 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 6. సో, ఇక్కడ చెక్ చేస్తే అడ్జసెంట్ అండ్ ఆల్సో అన్‌విజిటెడ్ కూడా చూసుకోవాలి. సో, 5 ఆల్రెడీ క్యూలో ఉంది. 2ని విజిట్ చేసాము. 3ని విజిట్ చేసాము. 6ని కూడా విజిట్ చేసాము. సో, ఇక్కడ అన్‌విజిటెడ్ ఏవి లేవు. ఓకే. సో, నెక్స్ట్ 3ని ప్రింట్ చేస్తాము. సో, 3ని ప్రింట్ చేస్తాము. సో, మళ్ళీ ఏం చెక్ చేయాలి? 3 యొక్క అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ వర్టిసెస్‌ని చూడాలి. సో, 3 యొక్క అడ్జసెంట్ ఏంటి మనకి? 2 నెక్స్ట్ 4 నెక్స్ట్ 2, 4 అండ్ 6. సో, ఇక్కడ చెక్ చేస్తే 2 ఆల్రెడీ విజిటెడ్, 4 ఆల్రెడీ విజిటెడ్, 6 ఆల్రెడీ విజిటెడ్. ఓకే. సో, 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి? సో, 4 ఆల్రెడీ విజిట్ చేసాము. 3 కూడా విజిట్ చేసాము. నెక్స్ట్ ఏంటి మనకి 6. సో, 6ని ప్రింట్ చేస్తున్నాము. క్యూలో నుండి డిలీట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేసి ఇక్కడ దాని అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ నోడ్స్‌ని చెక్ చేస్తున్నాము. సో, ఇక్కడ 5 ఉంది. అడ్జసెంట్ 4 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 ఉంది. అండ్ ఇవి 3 కూడా విజిటెడే కాబట్టి ఇక్కడ క్యూలో ఎంటర్ చేయాల్సినవైతే ఏవి లేవు. సో, ఇలా బీఎఫ్ఎస్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. సో, ఇది ప్రాసెస్. సో, ఫస్ట్ ఒక నోడ్ అనేది కన్సిడర్ చేసి, ఒక వర్టెక్స్ అనేది కన్సిడర్ చేసి, దాని యొక్క అడ్జసెంట్స్‌ని ట్రావర్స్ చేస్తాము. వన్స్ ఆ అడ్జసెంట్‌ని ట్రావర్స్ చేసిన తర్వాత, అడ్జసెంట్ వర్టెక్స్ యొక్క అడ్జసెంట్ వర్టిసెస్‌ని ట్రావర్స్ చేసి ప్రింట్ చేస్తాము. అంటే ఫస్ట్ క్యూలోకి ఎంటర్ చేసి, దాని తర్వాత డిలీట్ చేస్తూ ప్రింట్ చేస్తాము. సో, ఇది బీఎఫ్ఎస్ యొక్క ప్రాసెస్. సో, ఇక్కడ మనము దీంట్లో క్యూ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ ఏం తీసుకున్నాము? 2 తీసుకున్నాము. 2 అండ్ 5 ఎంటర్ చేసాము. ఇన్ కేస్ ఇక్కడ మనము 5, 2ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఒకటే వేలో కాకుండా డిఫరెంట్ ట్రావర్సల్స్ కూడా వర్క్ అవుతాయి మనకి. సో, అది ఒకసారి ట్రై చేయండి. సో, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద వే. సో, నెక్స్ట్ వచ్చేసి డీఎఫ్ఎస్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో, డీఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో, ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ విత్ రూట్ నోడ్. సో, ఒక వర్టెక్స్‌ని మనము పర్టిక్యులర్ రూట్ నోడ్ లాగా కన్సిడర్ చేసి ట్రావర్స్ అనేది స్టార్ట్ చేస్తాము. సెకండ్ వచ్చేసి ట్రావర్స్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్ అలాంగ్ ఈచ్ బ్రాంచ్. అంటే ఒక పర్టిక్యులర్ వర్టెక్స్ అనేది కన్సిడర్ చేసి, ఇందాక మనము బీఎఫ్ఎస్‌లో ఏం చేసాము? అడ్జసెంట్స్ కన్సిడర్ చేసి దాని అడ్జసెంట్స్ త్రూ వెళ్ళాము. బట్ ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్. సో, చూద్దాము ఫర్దర్‌గా. అండ్ ఇక్కడ డెప్త్ ఫస్ట్ సెర్చ్‌లో మనకి బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ డీఎఫ్ఎస్‌లో మనము స్టాక్ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాము. అదే ఇందాక బీఎఫ్ఎస్‌లో మనము క్యూ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేసాము. సో, ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ కావాలి కాబట్టి స్టాక్ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాము. ఇక్కడొచ్చేసి ఒక గ్రాఫ్ తీసుకున్నాము. అండ్ ఒక స్టాక్. సో, డీఎఫ్ఎస్‌లో స్టాక్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తాము. సో, ఇక్కడ స్టాక్ తీసుకున్నాము. సో, స్టార్ట్ చేద్దాము ప్రాసెస్ అనేది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ట్రావర్స్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక రూట్ నోడ్ అనేది కావాలి. సో, నేనిక్కడ 1ని తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ 1 వచ్చేసి నా రూట్ నోడ్. సో, ఇక్కడ రిజల్ట్ రాస్తాను. సో,
స్టార్టింగ్ రూట్ నోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్టాక్‌లోకి పుష్ చేస్తాము. సో, స్టాక్‌లోకి 1 అనేది ఏం చేస్తున్నాము? పుష్ చేస్తున్నాము. సో, 1ని స్టాక్‌లో స్టోర్ చేసి దీన్ని రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి 1 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయాలి. సో, 1 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి? 2, 5. సో, 2 అండ్ 5 అనేటివి అడ్జసెంట్ నోడ్స్. సో, ఈ 2 అండ్ 5 అడ్జసెంట్ నోడ్స్‌లో ఏదన్నా ఒక్కదాన్ని కన్సిడర్ చేయండి. లైక్ ఐదర్ 2 నన్నా కన్సిడర్ చేయొచ్చు. లేదు అంటే 5 నన్నా కన్సిడర్ చేయొచ్చు. బట్ బోత్‌ని కాదు. ఇందాక బీఎఫ్ఎస్‌లో బోత్ అడ్జసెంట్ నోడ్స్‌ని కన్సిడర్ చేశాము. బట్ డీఎఫ్ఎస్‌లో ఎనీ వన్ ఆఫ్ ది అడ్జసెంట్ నోడ్స్‌ని కన్సిడర్ చేయాలి. సో, ఇక్కడ 1 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి మనకి? 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి 5. సో, ఈ 2 అండ్ 5లో మనము ఏదన్నా ఒక్కదాన్ని కన్సిడర్ చేయాలి. సో, ఇక్కడ నేను 2ని కన్సిడర్ చేస్తున్నాను. సో, 2ని కన్సిడర్ చేసినప్పుడు ఈ 2ని ఏం చేయాలి? స్టాక్‌లోకి పుష్ చేయాలి. సో, స్టాక్‌లో 2ని పుష్ చేసి 2ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. 2 ఉంది ప్రెజెంట్ మన దగ్గర. సో, 2 యొక్క అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ నోడ్స్‌ని చెక్ చేయాలి. సో, 2 యొక్క అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ ఏంటి? 1 అడ్జసెంట్. నెక్స్ట్ 5 ఈస్ అడ్జసెంట్. నెక్స్ట్ 4 అడ్జసెంట్. నెక్స్ట్ 3 కూడా అడ్జసెంటే. సో, దీంట్లో ఆల్రెడీ 1 అనేది విజిట్ అయిపోయింది. సో, మన దగ్గర ఉన్న ఛాన్స్ ఏంటి? 5, 4 అండ్ 3. సో, మన ఇష్టం. 5 అన్నా, 4 అన్నా, 3 అన్నా. ఈ 3 ఉన్న అడ్జసెంట్ నోడ్స్‌లో ఏదన్నా ఒకదాన్ని మనము చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 5ని చూజ్ చేస్తున్నాను. సో, 5ని నేనిప్పుడు స్టాక్‌లో పుష్ చేసి ఏం చేస్తున్నాను? ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ 5. మళ్ళీ సేమ్ ప్రాసెస్. 5 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటో చెక్ చేయాలి. సో, దీని యొక్క అడ్జసెంట్ ఏంటి? 1, 2, 4, 6. సో, 1, 2, 1, 2, 4 అండ్ 6. సో, ఈ 1, 2, 4, 6లో 1 అండ్ 2 ఆల్రెడీ విజిటెడ్. సో, 4 అండ్ 6లో నాకు ఛాన్స్ ఉంది. సో, ఎయిదర్ 4 కన్నా వెళ్ళొచ్చు. లేదు అంటే నేను 6 కన్నా వెళ్ళొచ్చు. ఓకే. ఫైన్. నేను 4కి వెళ్తాను. ఓకే. సో, 4కి వెళ్ళినప్పుడు ఈ 4ని నేనేం చేయాలి? స్టాక్‌లో పుష్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్‌లో ప్రింట్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ ఆ ప్రెజెంట్ నోడ్ యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటో చెక్ చేయాలి. సో, 4 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి? 5, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6. 5 ఆల్రెడీ విజిటెడ్. 2 ఆల్రెడీ విజిటెడ్. నెక్స్ట్ నాకు 3 ఉంది ఛాన్స్ అండ్ నెక్స్ట్ 6 ఉంది. ఓకే. 6కి వెళ్తాను. సో, 6 తీసుకొని ఈ 6ని స్టాక్‌లో పుష్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 6ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 6 యొక్క అడ్జసెంట్ వెర్టిసెస్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయాలి. సో, దీని యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి? నాకిప్పుడు 5 ఒకటి ఉంది. 4 ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ అయితే ఏం లేదు. సో, 5 అండ్ 4. సో, 5 అండ్ 4 చూసుకున్నప్పుడు 5, 4 ఆల్రెడీ విజిటెడ్. అంటే ఇప్పుడు నేనేమైపోయింది? ఈ బ్రాంచ్ యొక్క ఎండ్‌కి వచ్చేసాను. ఇంకా నేను దీని నెక్స్ట్ ఫర్దర్ ఏ నోడ్‌ని నేను రీచ్ కాలేను. సో, ఇది వచ్చేసి నా ఎండ్ ఆఫ్ ది బ్రాంచ్. సో, ఇలా ఎప్పుడైతే అవుతుందో సో, ఇందాక మనము డెఫినిషన్ ఏదైతే చూసామో దాంట్లో సెకండ్ పాయింట్ ఇది. సో, వన్స్ బ్రాంచ్ యొక్క ఎండ్‌కి రీచ్ అయినప్పుడు ఏం చేయాలి మనము? బ్యాక్ ట్రాకింగ్ అనేది చెయ్యాలి. సో, బ్యాక్ ట్రాకింగ్ అనేది మనకి స్టాక్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాము కాబట్టి మనకిక్కడ పాసిబుల్ అవుతుంది. సో, చూద్దాము. ఇప్పుడు 6 ఉంది ప్రెజెంట్ స్టాక్‌లో టాప్ ఆఫ్ ద స్టాక్. ఈ 6 ఏమైంది మనకి? దీని అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ నోడ్స్. అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయి. బట్ అన్‌విజిటెడ్‌గా లేవు. అవి ఆల్రెడీ విజిట్ చేసేసాము. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? దీని ప్రీవియస్ నోడ్‌కి రీచ్ అవ్వాలి. అంటే దీన్నెలా రీచ్ అయ్యాము అనే బ్యాక్‌కి వెళ్ళాలి. సో, 6ని ఏం చేస్తాము? పాప్ ఔట్ చేయాలి. సో, 6ని ఇప్పుడు ఇక్కడ మనము పాప్ చేయాలి. సో, 6ని ఇక్కడ పాప్ చేసేసాము.
అయిపోయింది. 6ని తీసేసాము స్టాక్‌లో నుండి. నెక్స్ట్ దేన్ని రీచ్ అయ్యాము ఇప్పుడు? టాప్ ఆఫ్ ద స్టాక్ ఏముంది మనకి? 4 ఉంది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 4ని రీచ్ అయ్యాము. మళ్ళీ 4కి చెక్ చేసుకోవాలి. ఏవన్నా అడ్జసెంట్ అండ్ అన్‌విజిటెడ్ నోడ్స్ ఉన్నాయా 4 దగ్గర అని. సో, 4 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి? 5-3, 6 కరెక్టే. బట్ దాంట్లో ఏమన్నా అన్‌విజిటెడ్ నోడ్స్ ఉన్నాయా? 5 ఆల్రెడీ విజిటెడ్, 2 ఆల్రెడీ విజిటెడ్, 6 విజిటెడ్. 3 ఉంది. సో, 3 అనేది మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి దీన్నేం చేస్తాము? దీన్ని మళ్ళీ టాప్ ఆఫ్ ద స్టాక్‌లోకి ఇన్సర్ట్ చేసి రిజల్ట్ లాగా ప్రింట్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు మనకేముంది? 3 ఉంది. సో, 3 యొక్క అడ్జసెంట్ నోడ్స్ ఏంటి మళ్ళీ? 2, 4 ఇవి ఆల్రెడీ విజిటెడా? కాదా? చూడాలి. సో, 2 అండ్ 4 ఆల్రెడీ విజిటెడ్. అండ్ దీని నెక్స్ట్ ఏం లేదు కాబట్టి దీన్నేం చేస్తాము? మళ్ళీ మనము పాప్ చేసేసేయాలి. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్. మళ్ళీ దేనికొస్తాము? 4కొస్తాము. సో, 4 ఇందాక అయిపోయింది మనకి. సో, చూసాము. మళ్ళీ 4కి ఏమైనా అడ్జసెంట్ అన్‌విజిటెడ్ నోడ్స్ ఉన్నాయా చూస్తున్నాము. లేదు. 4 కూడా పాప్ చేసేసాము. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్‌కి రావాలి. 5. సో, 5ని రీచ్ అయినప్పుడు 1 ఆల్రెడీ విజిటెడ్, 2 ఆల్రెడీ విజిటెడ్, 4 ఆల్రెడీ విజిటెడ్, 6 ఆల్రెడీ విజిటెడ్. సో, ఇది ఎండ్ ఆఫ్ ద బ్రాంచ్. సో, దీన్ని కూడా పాప్ చేసేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్. 2 ఉంది. సో, 2ని చెక్ చేసుకుంటే సో, 2 యొక్క అడ్జసెంట్ 1, 4, 5, 3. సో, 1, 4, 5, 3 ఆల్రెడీ మనము విజిట్ చేసేసాము. సో, మళ్ళీ ఇక్కడ 2ని డిలీట్ చేసేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ 1. సో, 1ని చెక్ చేసుకుంటే 2 ఆల్రెడీ విజిటెడ్, 5 ఆల్రెడీ విజిటెడ్. సో, 1 కూడా పాప్ చేసుకుంటున్నాము. సో, ఇక్కడ మనం స్టాక్ యూజ్ చేయడం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజ్? బ్యాక్ ట్రాకింగ్ అనేది చేస్తున్నాము. సో, బీఎఫ్ఎస్‌లో ఇందాక ఏం చేసాము? అడ్జసెంట్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రింట్ చేసుకుంటూ వాటి అడ్జసెంట్‌ని అలా రీచ్ అయ్యాము. బట్ ఇక్కడ ఒక పర్టిక్యులర్ నోడ్ అనేది తీసుకొని దాని డెప్త్ వరకు వెళ్తున్నాము. సో, డెప్త్ వరకు వెళ్ళి దాని నెక్స్ట్ నోడ్ ఇంకా రీచ్ అయ్యే ఛాన్సెస్ లేవు. విజిటెడ్ నోడ్స్ ఏవీ లేవు అన్నప్పుడు ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మళ్ళీ బ్యాక్‌కి వస్తున్నాము. సో, బ్యాక్ ట్రాకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో, ఇది వచ్చేసి డీఎఫ్ఎస్ ఆల్గోరిథం. అండ్ ఇందాక బీఎఫ్ఎస్ కూడా డిస్కస్ చేసాము. సో, ఇది వచ్చేసి గ్రాఫ్ ట్రావర్సల్స్. సో, నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము.